హాయ్ ఎవ్రీవన్. ముందుగా నాకొకటి చెప్పండి. మీకు బిర్యానీ చేయడం ఇష్టమా? తినడం ఇష్టమా? నాకైతే చేయడం అంటే చాలా ఇష్టమండి. ఇంట్లో వాళ్ళకి నేను చేసి పెట్టాలి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుందంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. నేను దానికోసం బిర్యానీ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. అందులో ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. ముందుగా దీనికోసం ఒక బౌల్‌లో చికెన్ తీసుకుంటున్నాను. అలాగే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, అలాగే కారం, గరం మసాలా, చికెన్ మసాలా, దాంతోపాటే పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా మసాలాలు పడుతుందో అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై పీస్లో ముక్క అనేది పీస్. సో ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఒక 3 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీ రైస్ కోసం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవాలి. బంతి పువ్వు మస్ట్ వేసుకోండి. అలాగే దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత మనకి ఎసరు పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అందులో వేసేసుకొని మనం 90% వరకు ఉడికించుకోవాలి. చెమ్మగా ఉన్నప్పుడే మనం దమ్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై కోసం కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ మొత్తం అందులో వేసుకోండి. ఇందులో అస్సలు మనం వాటర్ వేయాల్సిన పని లేదండి. ఎందుకంటే చికెన్లో వాటర్, ఆనియన్లో వాటర్, అలాగే పెరుగులో వాటర్, ఆ వాటర్ వీడి సరిపోతుంది. మనం ఇంకా బాగా వేయించేసామంటే కనుక ముక్క అంతా ఆల్రెడీ నానింది కాబట్టి పీసులో విడిపోతుంది. సో ఇలా ఎర్రగా వేగితే ముక్క అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఎర్రగా వేగిన తర్వాత చూసారా చెమ్మగా ఉంది కదా. ఇప్పుడే ఆ దమ్ రైస్లో మనం ఈ చికెన్ ఫ్రై అంతా పైన వేసేసుకొని కావాలంటే మన కలర్ కోసము ఎల్లో కలర్ కానీ లేదా సాఫ్రాన్ వాటర్ కానీ వేసుకోవచ్చు. దమ్ పెట్టేసుకొని ఒక పావు సేపు చిన్న మంట మీద వదిలేసి తీస్తూ ఉంటుందండి. ఆ వాసనకే మనకి కడుపు నిండిపోతుంది. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.